హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. తెలుగు సినీ పరిశ్రమలో పిసినారి సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి. వేరే పదాల్లో చెప్పాలంటే అతి తక్కువ బడ్జెట్ సినిమా అని చెప్పవచ్చు. తక్కువ బడ్జెట్లతో నిర్మించే సినిమాలు చాలా వరకు థియేట్రికల్ రిలీజ్కు కూడా నోచుకోకపోవచ్చు, లేదా వాటి బడ్జెట్ వివరాలు బహిరంగంగా అందుబాటులో ఉండకపోవచ్చు. సినిమాను తక్కువ బడ్జెట్తో తీశామని చెప్పడానికి రెండు కోణాలుంటాయి. నిర్మాణానికి అతి తక్కువ ఖర్చు పెట్టిన తర్వాత అవి విడుదలకు నోచుకోవు, ప్రచారం కూడా ఉండదు. అయితే అతి తక్కువ బడ్జెట్తో రూపొందించిన చాలా సినిమాలు ఘన విజయాలు సాధించడమే కాదు, కోట్లాది రూపాయలు కూడా వసూలు చేసి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటున్నాయి. వాటి వివరాలు తెలుసుకుంటే, బలగం 2023 ఇది ఇటీవల కాలంలో వచ్చిన ఒక గొప్ప ఉదాహరణ. సుమారు 1,15,00,000 బడ్జెట్తో నిర్మితమైన ఈ చిత్రం 12,55,00,000 షేర్ రాబట్టి 11,25,00,000 లాభాన్ని తెచ్చిపెట్టింది. వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన ఈ సినిమా కుటుంబ విలువలు, తెలంగాణ సంస్కృతిని అద్భుతంగా చూపించి సంచలన విజయం సాధించింది. పెళ్లి చూపులు 2016 ఈ సినిమా కూడా చాలా తక్కువ బడ్జెట్తో సుమారు 1-2 కోట్ల అంచనా మాత్రమే నిర్మితమై భారీ విజయం సాధించి 2016లో జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. క్షణం 2016లోనే వచ్చింది ఈ సినిమా కూడా. తక్కువ బడ్జెట్తో వచ్చి విమర్శకుల ప్రశంసలు పొంది మంచి వసూలు రాబట్టిన థ్రిల్లర్ సినిమా. ఇక అర్జున్ రెడ్డి 2017లో వచ్చిన ఈ సినిమా సుమారు 5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి 50 కోట్లకు పైగా వసూలు సాధించి ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. కార్తికేయ 2 2022లో వచ్చింది. ఇది సుమారు 15 కోట్ల బడ్జెట్తో నిర్మితమై 100 కోట్ల క్లబ్లో చేరిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇది కూడా తక్కువ బడ్జెట్ కేటగిరీలోనే వస్తుంది. ఇకపోతే బేబీ 2023 ఈ సినిమా 8 కోట్ల బడ్జెట్తో వచ్చి 35 కోట్ల లాభాలను ఆర్జించి సెన్సేషనల్ హిట్గా నిలిచింది. ఇక కమిటీ కుర్రోళ్ళు 2024లో వచ్చిన ఈ సినిమా నిహారిక కొణిదెల నిర్మించిన ఈ చిత్రం 3 కోట్ల బడ్జెట్తో వచ్చి 19 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను రాబట్టింది. ఇకపోతే ఆయ్ 2024లో కేవలం 3.5 కోట్ల బడ్జెట్తో వచ్చి 8.5 కోట్లకు పైగా వసూలు చేసింది. ఖచ్చితంగా తెలుగులో అతి తక్కువ బడ్జెట్ సినిమా అని ఒక పేరు చెప్పడం అసాధ్యం. ఎందుకంటే అలాంటి సినిమాలు చాలా వరకు వాణిజ్యపరంగా పెద్ద విడుదల కాకపోవచ్చు, లేదా వాటి బడ్జెట్ వివరాలు బయటికి రాకపోవచ్చు. అయితే ఇటీవలి కాలంలో తక్కువ బడ్జెట్తో నిర్మితమై భారీగా లాభాలు తెచ్చిన సినిమాలలో బలగం ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుందని చెప్పవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.